నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. విశాఖ ఓర్వశీ జంక్షన్లో ఈ నెల 12వ తేదీన ఎన్ఏడి నుంచి ఇటు వస్తున్నటువంటి ఒక నలుగురుతో ప్రయాణిస్తున్న ఒక కారు 15 నెలల వర్షిత్ అనే చిన్న బాలుడిని గుద్ది అక్కడి నుంచి ఆ కారు పారిపోతూ ఉండగా, అంటే కారు కూడా ఆపకుండా వెళ్ళిపోతూ ఉండగా స్థానికులందరూ అలర్ట్ అయ్యి పట్టుకొని వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ కారులో 21 కేజీల గంజాయిని గుర్తించారు పోలీసులు. ఇప్పుడు కేసును ఛేదించిన తర్వాత ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 5th టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కె రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఆ రోజు ఆ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చున్నారు. ఆ తర్వాత స్థానికులు కూడా ఆ కారు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీకు అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ గాంజా ఏంటి సార్? మళ్ళీ గంజాయి దొరికింది కారులో అంటున్నారు. మొన్న 12వ తేదీ ఆగస్టు సాయంత్రం సుమారు 6:45 ఒక వోక్స్ వ్యాగన్ రెడ్ కలర్ పోలో కార్లో ప్రయాణం చేస్తున్న ఒక 4 వ్యక్తులు ఓరోసి జంక్షన్ దగ్గర ఒక చిన్న బాలుడు, మీరు అన్నట్టుగా 15 నెలల బాలుడిని ఒక పెద్ద ఆవిడ తీసుకొస్తుండగా ఆవిడని గుద్దగా అక్కడ బాలుడు కింద పడిపోయాడు. కారు అతని మీద నుంచి వెళ్ళిపోతే బాలుడు చనిపోయినాడు. సో దీని మీద వెంటనే వాళ్ళంతా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. కారులో 4 ప్రయాణం చేస్తున్నది తెలిసింది. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుబడిపోయి పబ్లిక్ పట్టుకుని అతన్ని అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేసి ఆ ముద్దాయిని కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ హడావుడిలో ఆ కారు యొక్క లాక్ చేయడం వల్ల కారు తాళాలు కూడా అక్కడ మిస్ అయిపోవడం వల్ల కారులో ఉన్న రికార్డ్స్ అవి వెరిఫై చేయలేకపోయినారు. ఇది ఇలా ఉండగా మళ్ళీ 16వ తేదీన ఈ కారు తాళాలు రావడం, ఈ కారు తాళాలు వస్తే కార్ని రికార్డ్స్ కోసం వాటి కోసం ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చెక్ చేస్తే అందులో సుమారు 21 కేజీల గంజాయి ఉందని వాళ్ళు కనుగొనడం జరిగింది. వెంటనే వాళ్ళ దగ్గర అప్పటికే ఈ అర్జున్ అనేవాడు ఉన్నాడు కాబట్టి వాడు చెప్పడం జరిగింది, ఇది గంజాయి, నేను ఫలానా కుర్రోళ్ళు కూడా మేమంతా కూడా వెళ్ళి అరకు ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం, అరకు పాడువా ప్రాంతంలో మేము గుర్తులేని వ్యక్తి దగ్గర గంజాయి కొన్నామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు గంజాయి ఉంది కాబట్టి నా కంచరపాలెం ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది కాబట్టి పై అధికారుల సూచనల మేరకు నాకు అప్పగించడం జరిగింది. సరే, ఈ అర్జునన్ జెమిని ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు? కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక అమ్మాయి కూడా ఉంది. వీళ్ళకి మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీళ్ళు అరకు నుంచి గాంజా కొనుగోలు చేసి వీళ్ళు తరలిస్తున్న క్రమంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఈ గాంజా వ్యవహారం అంతా బయటపడింది. ఏంటి సార్ ఫుల్ క్లారిటీ? ఈ అర్జున్ అలియాస్ జెమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు. వీడు ఒక పెయింటింగ్స్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. వీడికి గంజాయి రవాణా, ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనడం, గంజాయి రవాణా చేయటం, ఎక్కడైనా చెన్నై ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముకొని వీడి వ్యాపారం. సో అందులో భాగంగా ఒక కేసులో కూడా వీడు దొరికిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఈ జెమిని ప్లస్ ఇప్పుడు విజయవర్ధన్ అనేవాడు ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు. వీడు అక్కడ ఒంగోలులో చాలా కేసులు ఉన్నాయి విజయవర్ధన్కి, అటెంప్ట్ మర్డర్ కేసులని, అలాగే ఒక గంజాయి కేసు కూడా వీడి మీద ఉంది. వీళ్ళిద్దరూ కూడా జైల్లో వీళ్ళిద్దరు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత ఈ జెమిని అనేవాడు వీడికి చెప్పాడు, ఎలాగో నీకు బోల్డ్ కేసులు ఉన్నాయి, నీకు ఇలా ఉంటే నీకు డబ్బులు ఎలా సంపాదిస్తావు, మంచి గంజా వ్యాపారం చేద్దాం, నేను చెన్నై నుంచి తీసుకొస్తాను, నువ్వు ఏదైనా విజయవాడలో కారు గట్రా హైర్ చేయు, మనం అరకు ఏజెన్సీ ప్రాంతం, ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతం వెళ్దాం, అక్కడ మనం గంజాయి కొని మనం తీసుకొని వెళ్దాము, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి నీ రికార్డ్ పెట్టుకుని కారు హైర్ చేయమని చెప్పడం జరిగింది. ఆడు చెప్పిన తర్వాత ఈ నెల మొదటి వారంలో కూడా ఈ విజయ్ అనేవాడు, విజయ్తో పాటు ఈ విజయ్కి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి బంధువు అవుతుంది. పేరు అక్షయ. ఈ అమ్మాయి బంధువు అవుతుంది. బంధువు అవటం వల్ల ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు, చనిపోయినారు. సో విజయ్ ఈ అమ్మాయికి ఏదైనా అవసరం అయితే డబ్బులు ఇవ్వటం గట్రా చేస్తాడు. ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, హాస్టల్లో అక్కడ ఉంటుంది. అక్కడ ఏదో డెంటల్ అసిస్టెంట్గా కూడా పనిచేస్తుంది. సో సరదాగా అరకు వైపు వెళ్దాము, ఇంకేదైనా విశాఖపట్నం సిటీలో అలా తిరిగి వద్దామని చెప్పి అమ్మాయిని కోరితే వీళ్ళు ముగ్గురు కూడా ఫస్ట్ వీక్లో రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత ఈ విజయ్ కాకుండా ఈ అర్జున్ వాడు ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని అక్కడ అరకు ప్రాంతంలో ఒక దగ్గర ఉంచి వాడు వెళ్ళి కొంత గంజాయి ఎక్కడ గుర్తులేని దగ్గర కొన్నాడు. ముగ్గురు మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్న 10వ తేదీన కూడా వీళ్ళు అర్జున్ విజయ్ అనుకుని మళ్ళీ గంజాయి తెద్దాము, ఈసారి నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను, కారు కూడా మంచి కారు హైర్ చేయని చెప్తే వీళ్ళు 10వ తేదీన వాడు రావటం. విజయ్ ఈసారి ఏం చేశాడంటే వీడు ఇంకొక ఫ్రెండ్ జాకీర్ అనేవాడు గుంటూరులో ఉంటాడు, వాడు కూడా గంజాయి అమ్ముతూ ఉంటాడని చెప్తే వాడు కూడా అడిగితే నేను కూడా వస్తానన్నాడు. వాళ్ళు ముగ్గురు వచ్చారు.
అక్షయ్ కూడా నేను కూడా వైజాగ్ వస్తాను, నాకు అరకు వచ్చి చూస్తానంటే నీకు కూడా డబ్బులు ఇస్తాను నువ్వు రామ్మనంటే ఈ అమ్మాయి కూడా రావటం అనేది జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు అరకు వెళ్ళి అరకు దాటి పాడువా వైపు వెళ్ళారు, ఒరిస్సా వైపు. అక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఈ అర్జున్ అనేవాడు ఒక 21 కేజీలు గంజాయి ఒక దగ్గర కొని కార్లో డంప్ చేసుకొని ఈ అర్జునును ఈ అమ్మాయి రిటర్న్ మొత్తం నలుగురు కూడా వస్తూ ఉండగా కార్ కూలెంట్ ఆయిల్ తక్కువ ఉందని చెప్పి ఎవరైతే హైర్ ఇచ్చిన కారు ఓనర్ ఉన్నాడో వాడు చెప్పడం జరిగింది. వాడు చెప్పిన తర్వాత ఈ కార్ కూలెంట్ ఆయిల్ నుంచి ఫిల్ చేద్దామని లోకల్ సర్వీస్ స్టేషన్కి అడిగితే ఇక్కడ కంచరపాలెం ఏరియాలో ఉన్న టొయోటో స్టేషన్కి వచ్చాడు. ఇక్కడ వీళ్ళు సర్వీస్ అయిపోయిందని చెప్పడం వెంటనే ఇంక వీళ్ళు విజయవాడ వెళ్ళిపోయి హైవేలో ఎక్కడైనా కొట్టించుకుందాం అని చెప్పి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూస్తే ఇలా ఓర్వశి వైపు వెళ్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఓర్వశి దగ్గర హైవే ఎక్కుదామని వాళ్ళు ఆలోచన చేస్తే ఈ రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. సరే, ఈ కేసులో 2 రకాల కోణాలు మనం చూడొచ్చు. ఒక అమ్మాయి ఎవరు కుటుంబ సభ్యులు తనకంటూ లేని వాళ్ళతో ఉన్నటువంటి ఒక అమ్మాయి వీళ్ళతో సావాసం చేయటం. పాపం ఈ కేసులో అమ్మాయికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా సో మనీ నీడ్ వల్ల కొంతవరకు వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్గా మీరేం చెప్తారు సార్? అంటే పబ్లిక్కి కూడా చాలామంది యువత అక్రమ సంపాదన కోసం ఇలాంటి అడ్డదారుల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆఖరికి ఏమవుతుంది అంటే ఇట్లాంటి కేసులు ఏదేమైనప్పటికీ అమ్మాయికి ఈ గంజాయి వాళ్ళు ఏదైతే కొనుగోలు చేసి అమ్మకాలు చేసే వారి వద్ద నుండి అమ్మాయి కూడా డబ్బులు అందుతున్నాయి కాబట్టి అమ్మాయి కూడా జాయింట్ లయబిలిటీ ఉంటుంది ఈ కేసుకి సంబంధించి. అందుకని ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పంపిస్తున్నాం. సో ఇది ఈ ఓర్వశి జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదం. అందులో 15 నెలల బాలుడిని అయితే కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పటికీ తేరుకోలేదు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఈ గాంజా అక్రమ వ్యవహారం అంతా కూడా బయటపడినటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో ఏదేమైనా యువత అడ్డగోలు సంపాదన కోసం ఇలాంటి అక్రమ ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో వాళ్ళతో మీరు చేతులు కలిపితే కనుక ఆఖరికి జైలు పాలవటం అనేది ఖాయమని మరొకసారి ఈ కేసు కూడా ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. అందరికీ తెలుసు, ఈ మధ్యన ఈ నెల 12వ తేదీన ఒక చిన్న బాబుని ఒక కారు గుద్దించేసి ఆ బాబు చావుకు కారణమవడం, ఆ తర్వాత ఈ కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకుని అతన్ని ట్రాఫిక్ పోలీసు వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో మొన్న 16వ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పి కారులో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు 21 కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం, ఎవరైతే అప్పటికే వాళ్ళ అదుపులో ఉన్న జెమినీ అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది, ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది, వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది. వారు చెప్పిన వివరాలు ఏంటంటే జెమినీ అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు, వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు, అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకీర్ అనేవాడు, అలాగే విజయ్కి బంధువైన అక్షయ వీళ్ళంతా కూడా మొన్న 11వ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు 21 కేజీల గంజాయి కొని 12వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవగా ఇక్కడ కంచరపాలెం దగ్గరకు వచ్చినప్పటికీ ఒక యాక్సిడెంట్కి గురి కావడం, తర్వాత తదనంతర సంఘటన అంతా కూడా మీకు తెలుసు. ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు 16వ తేదీన గంజాయి దొరికిందని మాకు చెప్తే లాండ్ ఆర్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అర్జున్ ఎలియాస్ జెమినీ వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కి. దాని తర్వాత సిపి గారు ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా ముద్దాయిలను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్, షమీర్ ఎస్ఐల్ని 2 టీంని ఫామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్, జాకీర్ అండ్ మరియు అక్షయ్ అన్న వాళ్ళ కోసం 2 టీమ్స్గా పంపించి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు పంపడం జరిగింది. వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ 3 వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం
గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కంచరపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకురాగా వారి ముగ్గురిని తదుపరి విచారణ జరిపి వారి ముగ్గురిని ఈరోజు కోర్టు వారి ఎదుట ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దీని వెనకాతల ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా కాబడిందన్న విషయాలు కూడా మేము తెలుసుకొని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముందు అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలుగా చేరుస్తామని పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాను. విజయ్ అనేవాడు ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు. ఇంతకు ముందు కూడా ఇదే నెలలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ విజయ్ అర్జున్ ఎవడైతే జమిని ఉన్నాడో విజయ్ అర్జున్ అక్షయ కూడా ముగ్గురు మొన్న 3వ తేదీన ఇప్పుడు వాళ్ళ మొదటి వారంలో కూడా ఇక్కడికి అరకు రావడం, అప్పుడు కూడా కొంత గంజాయి కొనడం జరిగింది. విజయ్ అనేవాడు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అద్దెకు తీసుకుందామని విజయ్కి వాడికి ఉన్న అవగాహన మేరకు అర్జున్కి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ యొక్క ఐడెంటిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కార్ని ముందు ఒకసారి హైర్ చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా హైర్ చేసుకుని రావడం జరిగింది. విజయవర్ధన్ మీద కేసులు ఉన్నట్టుగా మనకు తెలియరాలేదు, ఇంకా తెలియాల్సి ఉంది. విజయవర్ధన్ మీద ఉన్నాయి కేసులు, 307 కేసులు అటెంప్ట్ మటుకు చాలా ఉన్నాయి. అర్జున్ మీద మిగతా వారి మీద కేసులు ఉన్నాయో లేదో తెలియాల్సి ఉంది. సార్, బాబు పేరెంట్స్ వర్షిత్ పేరెంట్స్ చెప్తున్నారు కారు ఆపుంటే బాబు బతికేవాడని, కానీ గుద్దేశాను అని తెలిసినా కూడా వీళ్ళు కారు ఆపకుండా వెళ్ళిపోవడం వల్లే ప్రమాదం అట్లా జరిగిందా ఏంటి? అంటే మాకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసింది జమిని, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. జమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము, సుమారు సాయంత్రం 6:45 సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు. అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసులు వారు చెక్ ఉంటుంది. సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు. టొయోటా షోరూమ్కి వెళ్ళారు, గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వస్తే ఓరోసి జంక్షన్ నుంచి హైవే ఎక్కిపోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన. సో ఆ రకంగానే వాళ్ళు సర్వీస్ రోడ్లో వచ్చి ఎక్కిపోదామని చూశారు. అప్పటికే రద్దీ ఉండడం వల్ల బాబు దురదృష్టం కొలిది ఆ యాక్సిడెంట్ జరిగింది. గంజాయి సేవించినట్టుగా మాకు ట్రాఫిక్ పోలీసు వారు చెప్పలేదు. మరి ట్రాఫిక్ పోలీసు వారిని అడగాలి. ఆ రోజు నుంచి మా దగ్గర నేను ఆయన పట్టుకోలేదు, నా దగ్గర పట్టుకున్నది 16వ తేదీని మాత్రమే. అక్షయ అన్న అమ్మాయి విజయవర్ధన్కి బంధువు. అక్షయ అన్న అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు, ఆమెకు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు లేరు. ఈ అమ్మాయి ఒంటరి. ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు. ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుంది. సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ తోడు రమ్మంటే విశాఖపట్నం అరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం. ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది తప్ప ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణలో వెల్లడి కాలేదు. వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా ఈ విజయవర్ధన్ అనేవాడు ఈ అర్జున్ అనేవాడు ఇస్తూ ఉంటాడు. అర్జున్ ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా వచ్చాడు. అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారణ చేయవలసి ఉంది. అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను, దర్యాప్తులో ఉంది కాబట్టి. ఇంకా చెప్పాను ఇంతకుముందే, దీని వెనకాతలు ఎవరున్నారో కూడా వాడిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేస్తాం. వెళ్ళారు, ఇదే నెలలో వెళ్ళారు, అప్పుడు ఎవరు దొరకలేదు. అప్పుడు సో ఇక్కడ వీళ్ళు ఇక్కడి నుంచి విజయవాడకి గంజాయి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు యూజ్ చేయడానికి తీసుకెళ్తున్నారా, అమ్మకానికి తీసుకెళ్తున్నారా? అక్కడ ఏమైనా అర్జున్ అనేవాడు జమిని అలియాస్ అర్జున్, వీడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు. ఇంతకు ముందు కూడా వీడు తీసుకెళ్ళాడు, అక్కడ చెన్నై ప్రాంతంలో అమ్మాడు. విజయ్కి విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి వీడి మీద అరెస్ట్ వారెంట్ కూడా NBWs కూడా ఉన్నాయి గుంటూరు ఒంగోలు ప్రాంతంలో. సో అక్కడ ఉన్న ఆ కేసుల నుంచి వీడు తప్పించి తిరుగుతున్నాడు. ఆ పోలీసు కూడా మోస్ట్ వాంటెడ్ వీడు. సో ఆ కేసుల నుంచి బయటపడదాని ఉద్దేశంతో వీడు జమినీతో ఇంతకుముందు జమిని ఒక గంజాయి కేసులో ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు వాడికి జైల్లో పరిచయం అయింది. సో మనం కూడా గంజాయి వ్యాపారం చేస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ కేసుల నుంచి బయటపడి తొందరగా లాయర్ ఫీజులు ఇచ్చుకోవచ్చు అని చెప్పి వీడు కూడా ఏ పని చేయలేక వాటితో పాటు గంజాయి కొనడం అమ్మడం అనేది అలవాటుగా చేసుకున్నాడు. జాకిరికి కూడా అదే చెప్పాడు, జాకిరి కూడా ఒప్పుకున్నాడు. సరే, ఈ బాబుని గుద్దేమో వాళ్ళు అక్కడ పడిపోయారు అని వీళ్ళు అసలు సోయిలో ఉన్నట్టేనా? అంటే పడిపోయినా కూడా పట్టించుకోకుండా వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే ప్రయత్నం చేశారు అనేది అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ వాదన. అది వాస్తవం. నేను చెప్పాలో లేదో, వాస్తవం ఏంటంటే
ఆ రోజు యాక్సిడెంట్ అయిన వెంటనే ముందు సీట్లో అర్జున్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు జెమిని, ప్రక్కన అమ్మాయి ఉంది, వెనకాతల విజయ్ జాకీర్ ఉన్నాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే విజయ్ దిగాడు. విజయ్ కారులోంచి, అప్పటికి ఎవరు లేరు, విజయ్ కారులోంచి దిగి ఎవరైతే ఇంజురీస్తో ఉన్న బాబుని ఒక బైక్ ఆపి వెనకాతలు ఎక్కించి తీసుకెళ్ళి నేనే పంపించానని కూడా చెప్పాడు తను యాక్సిడెంట్ వరకు. తర్వాత జనాలందరూ మూగిపోయారు, వెనకాతల గంజాయి ఉందని భయంతో అబ్స్కాండ్ అయిపోయారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.